హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తాత ఛానల్. ఈరోజు మనం ఒక స్వీట్ను తయారు చేయబోతున్నామండి. అదేంటంటే శనగబాల పాయసం. ఇది శనగబాయలు, సగ్గుబియ్యము, సేమియా కాంబినేషన్లో బెల్లంతో తయారు చేస్తారండి. ఇది పండుగలకు కానీ ఏదైనా అకేషన్లకు కానీ తయారు చేస్తారండి. ఇది ఎక్కువగా రాయలసీమ ప్రాంతాల్లో తయారు చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తింటే బలం అని కూడా పెద్దలు చెప్తారండి, మన పెద్దలు. మీరు వీడియోను పూర్తిగా చూస్తే అప్పుడు మీరు కూడా చేయగలుగుతారండి. ముందుగా పాయసం కోసము 1 కప్పు శనగబ్యాళ్ళు, 1 కప్పు సగ్గుబియ్యము, 2 కప్పుల బెల్లం తీసుకున్నానండి. సగ్గుబియ్యాన్ని, శనగబ్యాళ్ళను కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బాణీలో శనగబ్యాళ్ళు వేసి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇవి ఉడికేలోపు స్టవ్ మీద ఒక పానులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలండి జీడిపప్పు పలుకులను. ఇలా వేగిన జీడిపప్పు పలుకులను సపరేట్గా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తే శనగపప్పు చూడండి, ఇలా కాస్త ఉడికించుకోవాలంటే పూర్తిగా ఉడికించుకోకూడదు. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని, రోస్టెడ్ సేమియా 1 కప్పును వేసుకున్నానండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఉడికింది. ఇప్పుడు 2 కప్పుల బెల్లాన్ని వేసుకొని బెల్లం కరిగే వరకు ఇలా ఉడికించుకోవాలండి. చూడండి, మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఒక 4 యాలకులు దంచి పొడి చేసుకుని వేసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు గోధుమ రవ్వ కూడా నేను యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా వేసుకుంటే పాయసం చాలా ఇమ్మిగా టేస్టీగా వస్తుందండి పాయసము. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, పాయసం బాగా ఉడికింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఫ్రెండ్స్, నెయ్యి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ పాలను కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మనకు శనగబాల పాయసం ఇమ్మీగా టేస్టీగా ఉండే శనగబాల పాయసం రెడీ అయినది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది ఈ పాయసము. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసము మై తాత హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.